అర్జున్ స్పృహలోకి వచ్చిన తర్వాత తనను కాపాడింది అహల్య అన్న విషయం ఇంట్లో అందరికీ చెబుతాడు. అందరూ కోపంగా చూస్తూ ఉంటే సుభద్ర, అర్జున్ ఇద్దరు అహల్యను దగ్గరికి పిలిచి తనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. అర్జున్ అహల్య చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటే అవంతిక, శ్రావ్య, బామ్మ వీళ్ళందరూ కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అర్జున్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అంటూ సుభద్ర లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వస్తుంది. నేను అహల్య చేతుల మీదుగా ఆయనకు హారతి ఇప్పిద్దాం అనుకుంటున్నానని చెప్పి సుభద్ర అనగానే, ఏమిటి నువ్వు మాట్లాడేది అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. అప్పుడు సుభద్ర, ఒకప్పుడు ఇంద్ర తండ్రి వల్ల నా భర్త ప్రాణాలు నిలబడ్డాయి. ఈరోజు అహల్య వల్ల మళ్ళీ నా పసుపు కుంకాలు నిలబడ్డాయి. అందుకే అహల్యకు ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చుకోలేను. అహల్య చేతుల మీదుగా హారతిస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని చెప్పి సుభద్ర, అమ్మ అహల్య నువ్వే నా భర్తకు హారతివ్వు అని చెప్పి అంటూ ఉంటే, అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా? కానీ వాళ్ళ వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయి అంటే నా ప్రాణాలనే తీసుకునే రకాన్ని నేను. అటువంటి నా కడుపున నువ్వెలా పుట్టావు అని చెప్పి బామ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. గౌతమ్ మాత్రం అహల్య దగ్గరికి వచ్చి, నువ్వు వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దు, హారతివ్వు అని చెప్పి అంటూ ఉంటే అహల్య అర్జున్కి హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తుంది. మరో పక్క అవంతిక భర్త ఇంట్లో వాళ్ళందరితో నందుకి వేరే సంబంధాలు చూస్తున్నారని చెప్పడంతో గౌతమ్ శ్రావ్యని, అహల్యని తీసుకొని యామిని ఇంటికి వెళ్తాడు. అప్పుడు యామిని ఎక్కడికి వస్తున్నారు సిగ్గు లేకుండా అని చెప్పి వాళ్ళను ఎంతగానో అవమానిస్తుంది. నందుకి సంబంధాలు చూస్తున్నారట కదా అని చెప్పి గౌతమ్ అడుగుతాడు. అవును, కుటుంబ సపరివార సమేతంగా పెళ్ళికి వచ్చి ఏడవండి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. తర్వాత గౌతమ్ తన చెల్లిని పెళ్లి చేసుకోమని నందుని బతిమలాడుతూ ఉంటాడు. అహల్య కూడా కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటే నందు అహల్యని ఒక్కసారిగా కాలితో తన్నడంతో అహల్య అక్కడున్న టేబుల్ మీద పడిపోబోతూ ఉంటే అప్పుడు గౌతమ్ అహల్యని పట్టుకొని కడుపులో బిడ్డను కాపాడి నందు మీద చేయి చేసుకోబోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.